రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది దాదాపుగా జూనియర్ డాక్టర్లందరూ కూడా సమ్మెకు వచ్చేసారు. మొత్తం ప్రస్తుతం నేను గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ దగ్గర ఉన్నాను. ఒకసారి చూడొచ్చు. జూనియర్ డాక్టర్లందరూ కూడా స్ట్రైక్లో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళంతా ఉన్నారు. దాదాపుగా 2-3 దశల నుంచి వీళ్ళు స్ట్రైక్కి సంబంధించి అనేకసార్లు గవర్నమెంట్తో మాట్లాడినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే అంత వీళ్ళు అనుకున్నట్టుగా రాలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం జూనియర్ డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ ఈ రోజు నుంచి వచ్చేసారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 9,500 అబోవ్ ఉండొచ్చు అని చెప్పి జూనియర్ డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. జూనియర్ డాక్టర్లందరూ కూడా స్ట్రైక్ వచ్చేసారు. సో వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్కి సంబంధించిన మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా మీరు గవర్నమెంట్కి ఐ థింక్ 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు కదండి, అండ్ మీ డిమాండ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్పింది మీతో? అందరికీ నమస్కారం అండి. మా డిమాండ్స్ ముఖ్యంగా 3. ఒకటేమో లాస్ట్ జీవో ప్రకారంగా స్టైఫండ్ 15% ఇవ్వాలని, రెండవది రిటైర్మెంట్ 62 నుంచి 65కి పెంచుతున్నారు, దానివల్ల వచ్చే యూత్కి జాబ్స్ త్వరగా రావు. అండ్ మూడోది నాన్ మెడికల్ క్యాండిడేట్స్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో, దానివల్ల ఎంబీబీఎస్ పీజీ చేసిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్స్ రావు. ఈ మూడింటి మీద మేము ప్రస్తుతం సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మె అంటున్నారు, ఓకే. ఇప్పుడు ఐసీయూకి సంబంధించి అంటే ఎమర్జెన్సీ పర్పస్ వస్తే ట్రీట్మెంట్కి వెళ్తున్నారా, లేకపోతే అది కూడా ఆపేశారా? మేము జూనియర్స్ డాక్టర్స్ అంతవరకు ఎమర్జెన్సీ విధులను నిలిపివేయడం జరిగింది. అది మీరు ఇప్పటికే చాలాసార్లు గవర్నమెంట్ ప్రయత్నించారు కదండి, సో వాళ్ళు కూడా ఏదో పాజిటివ్గా చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? హయ్యర్ అథారిటీస్తో చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆ చర్చలన్నీ ఫ్రూట్ఫుల్గా అవ్వలేదు, మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. సో దానివల్ల మేము ఈ రోజు నుంచి ఫేజ్ 3 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మేడం, స్టైఫండ్ ఒకటే పెంచాలనా, ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? మావి యాక్చువల్లీ మెయిన్ డిమాండ్ అయితే స్టైపెండ్ మాత్రమే కాదు, ఇంకా 2 అదర్ డిమాండ్స్ ఉన్నాయండి. ఇంకోటి ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65కి పెంచారు, విచ్ వీఆర్ అగెయిన్స్ట్. అండ్ ఇంకోటి ఎంఎస్సి పిహెచ్డి ఎన్ఎంసి నార్మ్స్ కంటే ఎక్కువగా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయండి, దానికి కూడా మేము అగెయిన్స్ట్ ఉన్నాము. ఎందుకంటే ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65 అంటే ఇప్పుడు ఎండి ప్రాపర్గా అయ్యేసరికే 30 అట్లా ఉంటుంది. ఇప్పుడు మినిమం 25 నుంచి కొంతమంది 45 అప్పుడు కూడా చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి వీటికి కష్టం అవుతుంది. అందుకని మేము దీన్ని చేస్తున్నాం అన్నమాట. ఇంకోటి ఎంఎస్సి పిహెచ్డి ఏంటంటే ఎన్ఎంసి ప్రకారం అయితే 15%ఏనండి, కానీ కొన్ని కాలేజెస్లో అంటే మోర్ దాన్ 20%, 30%, 50%కి కూడా వెళ్తున్నారు. దీనివల్ల ప్రీ పారాక్లినికల్స్లో ఎండి చేసిన వాళ్ళకి కష్టం అవుతుందండి జాబ్. మీ డిమాండ్స్ వరకు ఓకే అండి, బట్ వచ్చేదంతా గవర్నమెంట్ హాస్పిటల్ పేద రోగులే వస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించే ప్రయత్నం కూడా చేయాలి కదా, ఎందుకంటే మీరే మెయిన్ ఇక్కడ నడిపేదంతా కూడా. సార్ మెయిన్ డాక్టర్స్ ఉన్నప్పటికీ సో మీ చేతిలో చాలా వ్యవస్థ నడుస్తుంది కదా, సో ఇటువంటి ఏమైనా చర్చించారా గవర్నమెంట్తో? అంటే ఇది మేము వెంటనే తీసుకున్న డెసిషన్ కాదండి, మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చాలా ముందరే నోటీస్ ఇచ్చాము, అయినా కూడా ఫ్రూట్ఫుల్ ఎమికబుల్ సొల్యూషన్కి రాలేదు. కాబట్టే మాకు కష్టమైనా సరే మేము ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మోస్ట్ హాస్పిటల్ అనేది చాలా వరకు జూనియర్ డాక్టర్స్ ఇంటర్న్స్ మీదే చాలా వరకు నడుపుతున్నారు. వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు రోడ్ ఎక్కాల్సి వస్తుంది అంటే అది మాకు కూడా చాలా కష్టమే. యాక్చువల్గా గతంలో చాలా ఆందోళనలు చేసి మీ ఏవైతే డిమాండ్స్ పరిష్కరించుకున్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి మీరు రెగ్యులర్ ప్రాసెస్గా జరుగుతోంది, బట్ ఇలా డిమాండ్స్ సాధనకి ఇలా సమ్మెకి బయటకు వచ్చేస్తే రోగులు ఇబ్బంది పడడం, సో ఇటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అంటే మీ డిమాండ్స్తో పాటు రోగుల వర్షన్ కూడా ఆలోచించాలి కదండి. సో దానికి సంబంధించి మీ యూనియన్ కానీ అంటే మీరు అంటే ఎవరైతే మీ హెడ్స్ ఉంటారో అంటే పైన గవర్నమెంట్ సంబంధించి వాళ్ళందరితో చర్చించారా, వాళ్ళేమంటున్నారు? ఆల్రెడీ మేము ఇది 1 రోజు 2 రోజుల్లో తీసుకున్న నిర్ణయం కాదండి. గత 8 నెలలుగా మేము చెప్తూనే ఉన్నాం. మీరు గవర్నమెంట్ నుంచి మాకు రెస్పాన్స్ రాక గత 1 నెల రోజుల క్రితం, ఒక 20 రోజుల క్రితం మేము గవర్నమెంట్ చెప్పాం. అది కూడా మేము ఫేజెస్ వెళ్తాము. మొదటిసారిగా ఒకేసారి మేము ఎమర్జెన్సీస్ ఏమీ ఆపము, ముందుగా నాన్ ఎమర్జెన్సీస్ ఆపుతాం మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే అని చెప్పి ఆగస్టు 10వ తారీఖు నుంచి నాన్ ఎమర్జెన్సీ ఆపడం జరిగింది. వాళ్ళ నుంచి గత వారం నుంచి కూడా సరైన ఆమోదదాయకమైన ఒక పరిష్కారం దొరకక చివరికి ఈ రోజు నుంచి ఎమర్జెన్సీస్ కూడా ఆపడం జరిగింది. ఇది కూడా మేము సడన్గా ఆపింది ఏమీ కాదు, కానీ మేము ముందుగా చెప్పి
ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పి ఆపినదే. అయితే మేము చెప్తున్నది ఏంటి అంటే, మేము ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్టిక్స్, గైనిక్, ఇలా ఉన్న డిపార్ట్మెంట్లు అందరూ కూడా మేము ప్రతిరోజు ఉదయం 9 నుంచి నెక్స్ట్ డే సాయంత్రం 9 దాకా ఏదో రకంగా పేషెంట్ సేవ చేస్తూనే ఉన్నాం. మేము ఎంతో బాధతో దిగిన స్ట్రైకే ఇది. అంటే మాలో ఎవరికి కూడా ఇష్టం లేదు. మీరు చెప్పారు కదా రోగులు ఇబ్బంది పడతారు, మరి దాని గురించి ఆలోచించరా అని. మేము చెప్తుంది కూడా అదే, రోగులు ఇబ్బంది పడతారు, దాని గురించి మేము ఎంతో బాధతో మాకు ఇష్టం లేకపోయినా సరే ఇప్పుడు స్ట్రైక్ దిగని పరిస్థితి వచ్చింది కాబట్టే వచ్చాం. ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఒక పరిష్కారం ఉంది. అంటే మేము మా మీద ఎంతో ఆధారపడి హాస్పిటల్ రన్ అవుతుంది కాబట్టి మేము కూడా మాకు దానికి అనుగుణంగా మాకు పెంచాల్సిన విధి ప్రకారం స్టైపెండ్ పెంచితే మాకు ఎంతో సమతుల్యంగా ఉంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఈ జీవో కూడా మేము సడన్గా అడుగుతున్నది ఏం కాదు. 2009 నుంచి ఇది ఉన్నదే. 2009 నుంచి ప్రతి 2 సంవత్సరాలు పెంచాలని ఉన్నది. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో గవర్నమెంట్ చెప్పిన విధంగా మేము చేయాలని కోరుతున్నాం. ప్రజెంట్ ఎంత ఉందండి, ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇయర్స్కి 60,800 ఉందండి, సెకండ్ ఇయర్స్కి 61,500 ఉంది, థర్డ్ ఇయర్స్కి 64,000 ఉంది. మామూలు జీవో ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి 15% పెంచాలి. అది 8 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం, గవర్నమెంట్ని అడుగుతున్నాం పెంచండి అని. పెంచుతామని మాట చెప్తున్నారు కానీ ఒక లెటర్ లాగా రిటర్న్ కన్సెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమి ఇవ్వలేదు. ఓ 2 నెలల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్కి. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని కోరుతున్నాం, ఇస్తాం అంటున్నారు కానీ ఏమి గ్యారంటీ ఏమి ఇవ్వలేదు. సో అందుకే ఒక వారం నుంచి ముందే ఇన్ఫామ్ చేసాం, ఇలా స్ట్రైక్ దిగుతున్నాం మేము, మీరు కొంచెం త్వరగా పరిష్కరించండి సమస్యని అని చెప్తున్నాం. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు మీరు గవర్నమెంట్తో మాట్లాడారు, ఏదో మౌఖికంగా మీరు ఏదో లెటర్ అడుగుతున్నారు అనేదో వస్తుంది. అంటే ఏమని మీ డిమాండ్ అంటే ఇప్పుడు దాకా చెప్పారు కదా, అంటే ఏమి లెటర్ రూపంలో మీరు కావాలని కోరుతున్నారు? ఒకవేళ కనుక అది కూడా పరిష్కారం కాకపోతే సమ్మె వరకైనా ఇంకా ఫ్యూచర్ ఇంకేమన్నా మీ ఉద్యమానికి ముందు తీసుకెళ్తారా? ఏంటంటే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మేము ఎన్నిసార్లు ప్రభుత్వంతో ప్రస్తావించినా కూడా ఇదిగో అయిపోయింది అని వెర్బల్గా ఓరల్గా ఆన్సర్స్ చెప్పడం తప్ప ఏ రోజు పెన్ మీద పేపర్ పెట్టి దాని మీద ఇచ్చినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. సో మేము అడిగేది ఏంటంటే సార్, ఇలా గాల్లో ఉన్నట్టే కాకుండా మాకు ఏదన్నా ఒక డాక్యుమెంటెడ్ ఫామ్లో మీ స్టైఫండ్ అనేది ఇప్పటి నుంచి హైక్ చేస్తాం, ఇంత % హైక్ చేస్తాం అని ఒక రిటర్న్ అష్యూరెన్స్ ఇస్తే కనుక మేము వెంటనే స్ట్రైక్ని వెంటనే ఆపేస్తామన్న విధంగా మేము ప్రభుత్వానికి అయితే వెల్లడించడం జరిగింది. మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఒక రిటర్న్ అష్యూరెన్స్ అనేది మాకు ఈ రోజు వస్తున్నట్టయితే ఈ రోజే మాకు స్ట్రైక్ ఆపడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఫ్యూచర్ ఏంటంటే ప్రస్తుతానికి నిన్నటి వరకు నాన్ ఎమర్జెన్సీ సేవల వరకే పరిమితమైంది మా ఉద్యమం అనేది. ఈ ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపడం జరిగింది. ముందు ర్యాలీలు అవి చేసి మా నిరసన అయితే మేము ప్రభుత్వానికి ఇంకా వెల్లడించే ప్రయత్నంలో అయితే ఉన్నాం. సో ఇది జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్లో సర్వీస్ చేసేవాళ్ళే. ఎమర్జెన్సీకి సంబంధించిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని నాన్ ఎమర్జెన్సీ అన్నీ కూడా మోస్ట్లీ వీళ్ళ చేతుల మీదుగానే దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి స్ట్రైక్లో కూర్చున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతానికి ఎమర్జెన్సీకి సంబంధించి జూనియర్ డాక్టర్లు కూర్చున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా సో వీళ్ళ సమ్మెని బేస్ చేసుకుని ఎక్కడైతే ఎక్కువగా ఉన్న స్టాఫ్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మిగిలిన హాస్పిటల్స్లో వాళ్ళకి అంటే మొత్తం మీద కవర్ చేయడానికి అంటే నష్ట నివారణ లాగా కవర్ చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే కొంతమంది డాక్టర్లతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా వీళ్ళు చెప్తున్న డిమాండ్ ప్రకారం స్టైఫండ్ పెంచడంతో పాటు ఏదైతే రిటైర్మెంట్ వయసు ఉందో దానికి సంబంధించిన ఇష్యూ కూడా క్లారిఫై ఇస్తే తప్ప మేము ఇక్కడ ఆందోళన విరమించమని చెప్పి వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది దాదాపుగా 10,000 మంది జూనియర్ డాక్టర్లు అయితే ఈ రోజు నుంచి సమ్మెలోకి దిగారు. ఆ సమ్మె కూడా ఎమర్జెన్సీ సేవలు నిలిపివేసే ఆ సర్వీస్ని కూడా పూర్తిగా నిలిపేసినట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.